ఇరాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్, టెహ్రాన్లో భీకర దాడులు. దశాబ్దాలుగా తెర వెనక జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బాంబులు, క్షిపణుల రూపంలో ప్రత్యక్షంగా వీధుల్లోకి వస్తే, రాత్రికి రాత్రే ఒక దేశ రాజధాని అగ్నిగుండంగా మారితే, అవును, మిడిల్ ఈస్ట్ ఇప్పుడు మరోసారి భయంకరమైన యుద్ధ వాతావరణంలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్ తన రెడ్ లైన్స్ దాటేసింది. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ డిపో బూడిదైంది. అసలు ఇదంతా ఎటు దారి తీస్తుంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది కాబోతుందా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని అగ్దసియేహ్ ఆయిల్ డిపోపై ఒక భయంకరమైన దాడి జరిగింది. టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని సోహాంగ్ పరిధిలో ఉన్న ఈ నిల్వ కేంద్రం ఆ నగరానికి ఒక ప్రధాన ఇంధన సరఫరాదారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకాశాన్ని తాకుతున్న మంటలతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇది ఒక ప్రణాళికబద్ధమైన క్షిపణి లేదా డ్రోన్ దాడి అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇజ్రాయెల్ వ్యూహంలో వచ్చిన ఒక భారీ మార్పు. గతం వరకు ఇజ్రాయెల్ దాడులు ఎప్పుడు సిరియా లేదా లెబనాన్లో ఉండే ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ స్థావరాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ మౌలిక సదుపాయాలనే టార్గెట్ చేసింది. దీని అర్థం ఏంటి? ఇంధన నిల్వ కేంద్రాలను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై, అలాగే వారి యుద్ధ సామర్థ్యంపై నేరుగా దెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయిపోయింది. ఇది ఇరాన్ సైనిక నాయకత్వానికి ఇజ్రాయెల్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్. మరోవైపు ఇరాన్ కూడా సైలెంట్ గా లేదు. వ్యూహాత్మకంగా బహ్రెయిన్లోని డీసాలినేషన్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తుంది. అంటే ఈ మంటలు మిడిల్ ఈస్ట్ అంతటా వ్యాపిస్తున్నాయి. ఇదంతా వాళ్ళ దేశాల్లో జరుగుతుంది కదా, మనకేంటి నష్టం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సమస్య. ఈ దాడి ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాదు, ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్రంగా పడబోతుంది. ఇరాన్ ప్రపంచంలోనే ఒక కీలకమైన చమురు ఉత్పత్తిదారు. అక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమైతే ఆ గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది. ఫలితంగా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటొచ్చు. ఇది నేరుగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సామాన్యుడి జేబుకు చిల్లు పట్టం ఖాయం. ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలన్నీ మరుగున పడిపోయాయి. ఇరాన్ ఈ దాడికి ప్రతీకారంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం. రాబోయే కొన్ని గంటలు, రోజులు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.